అఫైర్స్‌కి స్వాగతం, సుస్వాగతం అండి. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్‌ని వాటి యొక్క మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్‌ని నేర్చుకుందాం. సో, ప్రపంచ ఆరోగ్య సదస్సు ఫస్ట్ వన్. ప్రపంచ ఆరోగ్య సదస్సు 2016 అక్టోబర్ 9, 11 ఎక్కడ జరిగింది? ప్రపంచ ఆరోగ్య సదస్సు 2016 అక్టోబర్ 9, 11 ఎక్కడ జరిగింది? ఆన్సర్ వచ్చేసి బెర్లిన్, జర్మనీ. నెక్స్ట్, ఇటీవల ఇండియా స్పెండ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధికంగా మహిళా వ్యాపారవేత్తలు ఉన్న రాష్ట్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఇటీవల ఇండియా స్పెండ్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో అత్యధికంగా మహిళా వ్యాపారవేత్తలు ఉన్న రాష్ట్రంగా దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచిన రాష్ట్రం ఏది? ఆన్సర్ తమిళనాడు. 17 తమిళనాడు. నెక్స్ట్, భారత్ క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమితులైంది ఎవరు? భారత క్రికెట్ సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా నియమితులైంది ఎవరు? 18థ్ ఎంఎస్‌కే ప్రసాద్. ఆన్సర్ ఎంఎస్‌కే ప్రసాద్. నెక్స్ట్, 11వ తూర్పు ఆసియా సదస్సు, 14వ భారత్ ఆసియాన్ సదస్సులు ఎక్కడ జరిగాయి? 11వ తూర్పు ఆసియా సదస్సు, 14వ భారత్ ఆసియాన్ సదస్సులు ఎక్కడ జరిగాయి? ఆన్సర్ వచ్చేసి వియాంటియన్ లావోస్. నెక్స్ట్, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు చొరబాటు స్థావరాల నిర్మూలన కట్టుదిట్టమైన భద్రత కోసం సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? సో, ఇండియా పాకిస్తాన్ సరిహద్దు చొరబాటు స్థావరాల నిర్మూలన కట్టుదిట్టమైన భద్రత కోసం సూచనలు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఏది? మధుకర్ గుప్తా కమిటీ. నెక్స్ట్, 2016 అక్టోబర్ 6న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన జీశాట్-18 ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? 2016 అక్టోబర్ 6న ఫ్రెంచ్ గయానాలోని కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన జీశాట్-18 ఉపగ్రహం ఏ దేశానికి చెందింది? ఆన్సర్ వచ్చేసి భారత్ అండి. నెక్స్ట్, 2016 సంవత్సరానికి వైద్య రంగంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్త ఎవరు? 2016 సంవత్సరానికి వైద్య రంగంలో నోబెల్ బహుమతికి ఎంపికైన శాస్త్రవేత్త ఎవరు? ఈయన పార్కిన్సన్, మధుమేహం, క్యాన్సర్ వ్యాధులకు మూలమైన కణాల వినాశనానికి సంబంధించిన మెకానిజం ఆఫ్ ఆటోపేజీ అనే అంశంపై చేసిన పరిశోధనలకు ఈ అవార్డు లభించింది. ఆయన వచ్చేసి యషినోరా ఒహసామి, జపాన్. నెక్స్ట్, సిఎన్బిసి టీవీ 18 ఛానల్ ప్రకటించిన మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ 2016 పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం ఏది? సిఎన్బిసి టీవీ 18 ఛానల్ ప్రకటించిన మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ 2016 పురస్కారానికి ఎంపికైన రాష్ట్రం ఏది? ఆన్సర్ వచ్చేసి తెలంగాణ అండి. తెలంగాణ. నెక్స్ట్, సో నెక్స్ట్, 2016 సెప్టెంబర్ 6న టర్నింగ్ విజన్ టు రియాలిటీ ఫర్ ఏ డైనమిక్ ఆసియన్ కమ్యూనిటీ అనే ఇతివృత్తంతో జరిగిన సదస్సు ఏది? 2016 సెప్టెంబర్ 6న టర్నింగ్ విజన్ టు రియాలిటీ ఫర్ ఏ డైనమిక్ ఆసియన్ కమ్యూనిటీ అనే ఇతివృత్తంతో జరిగిన సదస్సు ఏది? ఆన్సర్ వచ్చేసి ఆసియాన్ సదస్సు. నెక్స్ట్, ప్రవాస భారతీయ దివస్ 2017ను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ప్రవాసీ భారతీయ దివస్ 2017ను ఏ నగరంలో నిర్వహిస్తున్నారు? ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్, అంతర్యుద్ధంలో చిక్కుకున్న దేశంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నందుకు 2016 నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందిన దేశాధినేత ఎవరు? అంతర్యుద్ధంలో చిక్కుకున్న దేశంలో శాంతి స్థాపనకు కృషి చేస్తున్నందుకు 2016 నోబెల్ శాంతి పురస్కారాన్ని పొందిన దేశాధినేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి జువాన్ మాన్యుయల్ శాంటోస్, కొలంబియా దేశాధ్యక్షుడు. నెక్స్ట్, 12వ G20 శిఖరాగ్ర సదస్సు 2017లో ఎక్కడ జరగనుంది?
12వ G20 శిఖరాగ్ర సదస్సు 2017లో ఎక్కడ జరగనుంది? ఆన్సర్ వచ్చేసి హాంబర్గ్, జర్మనీ. నెక్స్ట్, ఇటీవల 75వ వార్షికోత్సవం జరుపుకున్న శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి CSIR తొలి అధ్యక్షుడు ఎవరు? ఇటీవల 75వ వార్షికోత్సవం జరుపుకున్న శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా మండలి CSIR తొలి అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసి శాంతిస్వరూప్ భట్నాగర్. నెక్స్ట్, 2017 జూలై 1 నుంచి 5 సంవత్సరాల కాలానికి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు? 2017 జూలై 1న 5 సంవత్సరాల కాలానికి ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా రెండోసారి ఎన్నికైన ఏకైక వ్యక్తి ఎవరు? జిమ్ యాంగ్ కిమ్. నెక్స్ట్, అత్యంత వివాదాస్పదమైన కావేరీ జలాల వివాదం ఏ రాష్ట్రాల మధ్య కొనసాగుతుంది? అత్యంత వివాదాస్పదమైన కావేరీ జలాల వివాదం ఏ రాష్ట్రాల మధ్య కొనసాగుతుంది? ఆన్సర్ వచ్చేసి కర్ణాటక, తమిళనాడు. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్తో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.